మైనస్ px ప్లస్ q ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్కి ఆల్ఫా కామా బీటా అనేవి రూట్స్ అని ఇచ్చారు. అయితే ఆల్ఫా క్యూబ్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా క్యూబ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆల్ఫా క్యూబ్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా క్యూబ్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఈ రెండాటిల్లో మనకి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అనేది కామన్గా ఉంది. సో ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ని కామన్ తీస్తే ఇక్కడ ఇంకా ఎంత ఉంటుంది? ఆల్ఫా ప్లస్ ఇక్కడ ఇంకా ఎంత ఉంటుంది? బీటా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ మనకు ఆల్ఫా బీటా వాల్యూ తెలుసా? తెలీదు. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసా? తెలీదు. సో ఇచ్చిన ఈక్వేషన్ నుంచి మనం ఆల్ఫా బీటా కామా ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా బీటా కామా ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ px ప్లస్ క్యూ ఈక్వల్స్ టు 0 అనేది మనకి ఏ ఫామ్లో ఉంది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 అనే ఫామ్లో ఉంది. దీనికి ఆల్ఫా కామా బీటా అనేవి రూట్స్ అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటాకి ఫార్ములా ఏంటి? మైనస్ b బై a కామా ఆల్ఫా బీటాకి ఫార్ములా ఏంటి? c బై a. ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి మనం ఈ ఈక్వేషన్కి ఆల్ఫా ప్లస్ బీటా కామా ఆల్ఫా బీటా వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చా? సో ఈ రెండాటిని కంపారిజన్ చేద్దాం. ఇక్కడ మనకి b ప్లేస్లో ఏముంది? మైనస్ p అంటే మైనస్ ఆఫ్ మైనస్ p బై a అంటే వాల్యూ ఎంత? ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు 1 మైనస్ ఆఫ్ మైనస్ p అంటే p బై 1 p బై 1 అంటే p అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమో p వచ్చింది. ఆల్ఫా బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి రెండాటిని కంపారిజన్ చేద్దాం. c ప్లేస్లో ఇక్కడ ఏముంది? q బై a ప్లేస్లో ఇక్కడ ఏముంది? 1 q బై 1 అంటే q. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఏమో p వచ్చింది, ఆల్ఫా బీటా q వచ్చింది. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అంటే q హోల్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే p. దీన్ని ఎలా రాసుకోవచ్చు? q స్క్వేర్ ఇంటూ p. దేర్ఫోర్ ఆల్ఫా క్యూబ్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా క్యూబ్కి వాల్యూ ఎంత వచ్చింది? q స్క్వేర్ p. దేర్ఫోర్ మన ఆన్సర్ ఏంటి? ఇది q స్క్వేర్ p.